ప్రసంగి గ్రంథము 11వ అధ్యాయము 9వ వచనం. ప్రసంగి గ్రంథము 11వ అధ్యాయము 9వ వచనం. చాలా త్వరగా చదవాలి. యవనుడా, నీ యవనమందు సంతోషపడుము, నీ యవన కాలమందు నీ హృదయము సంతుష్టిగా ఉండనివ్వు, నీ కోరిక చొప్పునను నీ దృష్టి యొక్క దృశ్యము చొప్పునను నీ ఇష్టము చొప్పున ప్రవర్తించుము. అయితే వీటన్నిటిని బట్టి దేవుడు నిన్ను తీర్పులోకి తెచ్చునని జ్ఞాపకముంచుకో. ఏంటంటండి, దేవుడు ఏం చేస్తాడంట? తీర్పులోకి. తీర్పు. యవనుడా, నీ యవన వయసులో నీ మనసు చొప్పున బ్రతుకు. యవనస్తుడే కాదు, ఎవరైనా మీ ఇష్టానుసారంగా మీ మనస్సు చొప్పున బ్రతుకుడి. ఏం చూస్తారో చూడండి, ఏం మాట్లాడతారో మాట్లాడండి, ఎలా ఆలోచిస్తారో ఆలోచించండి, ఏ క్రియలు చేస్తారో చేయండి. కానీ వీటన్నిటిని బట్టి మీరు ఒకటి జ్ఞాపకం ఉంచుకోవాలి. ఏంటి అది? ఒక దినము తీర్పులో మీరు నిలబడబోతున్నారని. తీర్పులో ఇప్పుడు ఒక డిఎస్పి గారి ఎదుట మనం మాట్లాడాలంటే కొద్దిగా భయం అవుతుందా కాదా? ఒక ముఖ్యమంత్రి ఎదుట నిలబడి మాట్లాడాలంటే భయమా కాదా? ఒక ప్రధానమంత్రి గారి ఎదుట నిలబడాలంటే భయమా కాదా? వణుకుతారండి, కాస్త గుండె స్పీడ్ అవుతుంది. అలాగే వీళ్ళందరినీ కలుగజేసిన ఆ దేవాది దేవుని ఎదుట నిలబడాలంటే ఎంత భయం అండి, ఎంత భయం. ఈరోజు మనుషులకు భయం లేకుండా పోయింది. ఒకసారి యాకోబు పత్రిక 2వ అధ్యాయం 19వ వచనం. యాకోబు పత్రిక 2వ అధ్యాయము 19వ వచనం. దేవుడు ఒక్కడే అని దెయ్యములు నమ్మి వణుకుచున్నాయి అంట. వణుకుచున్నవి. ఏ వణుకుచున్నాయి? దెయ్యాలండి. దెయ్యాలు రేపు దేవునికి లెక్క చెప్పాలని అవి ఏం చేస్తున్నాయంట? దేవుడు ఒక్కడని నమ్మి వణుకుచున్నవి. వణుకుచున్నవి అంట. వణుకడం అంటే ఎలా వణుకుతారు? ఆకు మమ్మీకి ఇదరా పిల్లాయి పిల్ల కూడా కనవాలే ఆ సమాధి కార్యక్రమం అంటే చర్చి వదిలిపెట్టి పోవాలనా? ఏది మరి, చర్చి లేదుగా. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. రైట్. లెక్క అప్పచెప్పాలి. అందుకు దెయ్యాలు ఏం చేస్తున్నాయి? గడగడ 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 వణుకుతున్నాయి అంట. వణకడం అంటే వణకడం అంటే ఇప్పుడు చలి జ్వరం వచ్చిన వాళ్ళకు వణుకుతుంటారు. ఒక 4 బెడ్షీట్లు కప్పినామనుకో, వాళ్ళు ఎట్లా వణుకుతుంటారు? వణుకుడు వణుకుతుంటారు. సడన్గా నీ ముంగట వచ్చి ఒక సింహం నిలబడ్డది అనుకో, ఎట్లా వణుకుతావు? ఇప్పుడు ఏం చర్చి కాంచేలు పోతున్నావు, సడన్గా ఏదైనా బస్సు వచ్చి నీ దగ్గరనే బ్రేక్ కొట్టింది అనుకో, ఒక ఇంచు మాటకే గ్యాప్ ఉందనుకో, ఎట్లా వణుకుతావు? ఇంటికాడు పోయేదాకా గుండె ఆగుతుందా?
సడన్గా కాలు జారి బావిలో పడ్డావు అనుకో, మునుగుతున్నావు తేలుతున్నావు అనుకో, ఎవరో ఒకరు చెయ్యి అందించి లేపారనుకో, ఎంత వణుకుడు. అలాంటి వణుకుడు, భయముతో వణుకుడు ఎవరు వణుకుతున్నారు? దెయ్యాలు. కానీ మనుషులకు ఉన్నదా భయం? దేవునికి లెక్క అప్పజెప్పాలి, రేపటి దినాన దేవుని ఎదుట తీర్పులో నిలబడాలి అనేటువంటి భయం, ఆ వణుకుడు ఈరోజు మనుషులకు కనబడుతుందా? మనుషులలో కనిపిస్తుందా? కనిపించట్లేదండి. ఎందుకు దెయ్యాలు వణుకుచున్నవి? దెయ్యాలకు తెలుసు దేవుడు ఆయనని, దెయ్యాలకు తెలుసు దేవుడు ఆయనని. తేడా వస్తే ఎక్కడికి పోతారో అని కూడా తెలుసు. కానీ తెలియంది ఎవరికి? తెలిసిన భయపడంది ఎవరు? ఎవరు? మనుషులు. ఎవరు? అయ్యగారికి ఇప్పుడు దొరికింది బైబిల్ చదవడానికి టైం. ఎవరు భయపడంది? ఎవరు? దేవుడి భయమా? హల్లెలూయా. నిజమండి. దెయ్యాలు చూడండి, లూకా సువార్త 8వ అధ్యాయం, లూకా సువార్త 8వ అధ్యాయము 28 నుండి అట్లా చదవండి. 27, 28 నుండి. ఆగో, ఎవడంటుండు ఈ మాట? దెయ్యాలు పట్టినోడు. దెయ్యాలు పట్టినోడు యేసయ్యను చూడగానే ఏమంటున్నాడు? ఆడిలో ఉన్న దెయ్యాలు ఒకటా రెండా? ఒకటా రెండా? చదవండి. 30-31 వచ్చిన వాళ్ళు. ఆగో, ఎన్ని దెయ్యాలంటాయి? చాలా దెయ్యాలు. 1, 2, 1000, 2000, 3000, 5000, 10,000, 50,000, 1,00,000, 2,00,000, కౌంట్లెస్. చాలా దెయ్యాలు. అవి లక్షల కోట్ల లేదు. అన్ని దెయ్యాలు పట్టినోడు. ఆ దెయ్యాలు వానిలో ఉండి యేసయ్య కనబడగానే ఏమంటున్నాయి దెయ్యాలు? సర్వోన్నతుడవైన దేవుని కుమారుడా. వాటికి తెలిసింది ఈయన దేవుడని. ఏటి తెలిసింది? ఆ దెయ్యాలకు తెలుసు దేవుడు ఈయనని. అందుకే అవి ఎంత మంచిగా పలుకుతున్నాయి చూడు. భూమి మీద యేసు ప్రభు శరీరధారిగా ఉన్నప్పుడు గదరేని అనే ఒక పట్టణంలో దెయ్యాలు పట్టినోడు, ఆనిలో ఉన్న దెయ్యాలు ఏమంటున్నాయి? సర్వోన్నతుడవైన దేవుని కుమారుడా. ఎప్పుడైనా అన్నారా మీరు సర్వోన్నతుడవైన దేవుడా అని? ఆనం మనం ఎందుకంటాం? తెలియలే, ఇంకా తెలియదు. ఆయన సర్వోన్నతుడైన దేవుడని ఇంకా అర్థం కావట్లే. దేవుని పిల్లలారా, చాలా దెయ్యాలు. ఆ దెయ్యాలు ఎలా వణుకుతున్నాయో చూడండి. ఏమని ప్రార్థన చేస్తున్నాయి? చదవండి అక్క. 30-31 వచ్చిన చదవండి. యేసుని పేరేమని వాడిని అడగగా చాలా దెయ్యములు వానిలో చొచ్చి ఉండేను గనక ఆడు తన పేరు సేనానెను. ఆగు, ఆ దెయ్యాలు వణుకుతున్నాయి గడగడ గడగ. ఎందుకు వణుకుతాయి దెయ్యాలు? యేసయ్యను చూడగానే పాతాళంలోకి పంపిస్తాడేమో అని. ఎక్కడికి పంపిస్తాడని? పాతాళంలోకి పంపిస్తాడేమో అని దెయ్యాలు గడగడ గడగడ వణుకుతూ ఏమని మొరపెడుతున్నాయి? మమ్మల్ని పాతాళంకు పంపియకయ్యా, నీ కాళ్ళు పట్టుకుంటామయ్యా, నీ దండం పెడుతున్నామయ్యా. ఎన్ని దెయ్యాలండి ఇట్లా మొరపెట్టుకుంటున్నాయి? 1, 2, 5, 10, 1000, 50,000, 1,00,000? చాలా దెయ్యాలు గడగడ గడగడ వణుకుతూ పాతాళముకు పంపించకయ్యా, నీ దండం పెడతామా. పాతాళం అంటే వేటికి భయం? దెయ్యాలకు భయం. కానీ మనుషులకు భయం ఉందా? మనుషులకు ఉందా భయం?
దెయ్యాలు గడగడ గడ వణుకుతున్నాయి, దేవునికి వణుకుతున్నాయి. కానీ మనుషులు వణకట్లే. పాతాళానికి యేసయ్య పంపిస్తాడని ఎరిగి కూడా, ఆ పాతాళంలో అగ్ని ఉంటది అని తెలిసి కూడా, ఏందాక ఫోన్ ఎవరిది? స్విచ్ ఆఫ్ చేయండి రాదు. హల్లెలూయా. ప్రతి వారం అనౌన్స్ చేయాలి మనం, స్విచ్ ఆఫ్ చేయండి, ఫోన్ స్విచ్ ఆఫ్ చేయండి. స్విచ్ ఆఫ్ చేసుకోవాలి అంతే. రైట్. ఎక్కడికి పంపించొద్దనే ఈ భయపడుతున్నాయి? పాతాళానికి పంపించేవాడు ఈయన. వామ్మో, ఎవరిని పాతాళానికి? దెయ్యాలను కూడా. అక్కడ అగ్ని, ఆత్మలను కాల్చే అగ్ని ఉంటుంది. అక్కడ నుండి ఇంకెక్కడికి వెళ్ళాలి? తీర్పు దినమున పాతాళం నుండి ఇంకెక్కడికి వెళ్ళాలి? అగ్ని గంధకములతో మండు గుండము. అక్కడ పోయి పడ్డవనుకో, కొన్ని వేల కిలోమీటర్ల లోతులోకి దిగిపోతావు అగ్నిలో. నీకు అప్పుడు ఎవరు కనబడరు. పాతాళంలో ఉంటేనే కాస్త పరదేశంలో ఉన్న వాళ్ళు కనబడతారు. కాస్త ఒకరిని ఒకరు గుర్తుపట్టుకుంటారు. కానీ అగ్నిగుండంలోకి వెళ్తే అస్సలు దెయ్యాలకు తెలుసండి, కానీ మనుషులకు అర్థం కావట్లే. అందుకే దెయ్యాలు ఏం చేస్తున్నాయంటే గడ వణుకుతున్నాయి. దెయ్యాలు లెక్క అప్పచెప్పాలి అని దెయ్యాలు ఏం చేస్తున్నాయి? వణుకుతున్నాయి. అందుకే ఒక్కొక్క దెయ్యము ఎన్ని దెయ్యాలను సంపాదించుకుంటున్నది, ఎన్ని ఆత్మలను. మత్తయి సువార్త 12వ అధ్యాయము, మత్తయి సువార్త 12వ అధ్యాయము 43-44 వచనాలు. 43-44 వచనాలు. అపవిత్రాత్మ ఒక మనుష్యుణ్ణి విడిచి వెళ్ళిపోయిన తర్వాత అది విశ్రాంతి వెతుకుచు, నీరు లేని చోట తిరుగుచు, విశ్రాంతి దొరకనందున నేను వదిలివచ్చిన ఆ ఇంటికి తిరిగి వెళ్ళేదను అనుకొని వచ్చి ఆ ఇంట ఎవరు లేక ఆ ఇల్లు ఊడ్చి ఉండుట చూచి, అమర్చి ఉండుట చూచి ఆగో వెళ్ళి తనకంటే చెడ్డవైన 7 దెయ్యాలను తీసుకొని వచ్చిందంట అండి. దెయ్యాలు వాటి రాజ్యాన్ని ఎంత విస్తరింపజేసుకుంటున్నాయి. చూడు, ఒక దెయ్యం అంట ఒకనిలో ఉండే, ఒక ఆమెలో ఉండే, లేదా ఒక ఆయనలో ఉండే, అది విడిచి వెళ్ళిపోయిందంట. వెళ్ళిపోయి తిరిగింది విశ్రాంతి కొరకు. దెయ్యాలకు కూడా ఏం కావాలంట? విశ్రాంతి. దెయ్యాలకు ఏం కావాలి? రెస్ట్, విశ్రాంతి కావాలి. తిరిగితే ఎక్కడా లేదు విశ్రాంతి, దొరకట్లే. మళ్ళా తిరిగి ఎక్కడికి వచ్చింది? పట్టా చేసుకుంది కదా, రిజిస్టర్ చేసుకుందిగా ఒక వ్యక్తి ఇంటిని. దెయ్యాలు రిజిస్టర్ చేసుకుంటాయి, పట్టా చేసుకుంటాయి. మళ్ళా పట్టా చేసుకుని ఇంటికాడికి వచ్చింది, తిరిగి రిజిస్టర్ చేసుకుంది. వచ్చి చూస్తే ఆ వ్యక్తిలో ఏం లేదు? దేవుని వాక్యం లేదండి. నీరు అంటే దేనికి సాదృశ్యం? వాక్యానికి. చాలా సంఘాల్లో వాక్యము లేదు. ప్రతి వారం దెయ్యాలలో కొట్టుడే, అదే సరిపోతుంది పొద్దాక. దెయ్యాలలో కొట్టుడే. ఏమి ఎలగొడతావు? 10 వారం ఎలగొట్టుడేనా ఇక దెయ్యాలు? 10 వారం దెయ్యాలు ఎలగొట్టుకుంటూనే ఉండాలి. ఇక వాక్యం ఎప్పుడు బోధించాలి మరి? వాక్యము లేనందున దెయ్యము
అంతకంటే చెడ్డ దెయ్యాలను ఎన్నిటిని తెచ్చుకుంది అది పోయి? 7 దెయ్యాలు. దీనికంటే చెడ్డయి. ఒక్క దెయ్యం ఇప్పుడు ఎన్ని దెయ్యాలని సంపాదించుకుంది? ఎన్ని ఆత్మలను సంపాదించుకుంది? 7 ఆత్మలను సంపాదించుకుంది పాపం కష్టపడి. మరి మనం ఎన్ని ఆత్మలు సంపాదిస్తున్నాం? దెయ్యాలకు తెలుసు లెక్కలుంటాయని, కానీ మనకు తెలుస్తుందా? 7 ఆత్మలను సంపాదించుకుంది. చూడయ్యా 7 ఆత్మలను సంపాదించుకున్నా అని చెప్పుకోనికి లెక్క. కానీ మనం నిలబెడితే ఎన్ని ఆత్మలు సంపాదించామంటే దెయ్యాల కంటే చెండాలం బతుకైతుంది మనకు తెలుసా? దెయ్యాల కంటే అధ్మానం బతుకులు. ఎందుకంటే మనకు లెక్క పక్కా ఉంటుందని తెలియదు. తెలిసినా మనకు దేవుడిచ్చిన స్వతంత్రంతో ఫ్రీడంగా ఉంటున్నాము. కానీ ప్రసంగి 11:9 ఏమన్నాడు? బ్రతుకో. కానీ వీటన్నిటిని బట్టి ఒక రోజు ఏముంటుంది? తీర్పు ఉంటుందని జ్ఞాపకం పెట్టుకో, అది మర్చిపోకు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎంత మంచి ఐక్యత అండి దెయ్యాలకు. 7 దెయ్యాలు. ఒక్క దెయ్యం పోయి ఎన్ని దెయ్యాలను తెచ్చుకుంది? తనకంటే చెడ్డ దెయ్యాలను 7 దెయ్యాలు. అంటే ఆ దెయ్యం ఒక మందు తాగిపిస్తుందేమో, కానీ ఆ 7 దెయ్యాలు దీనికంటే చెడ్డయి అంట. అవి మందు తాగుతాయి, గుట్కా తింటాయి, బీడీ తాగుతాయి, సిగరెట్ తాగుతాయి, బూతు మాటలు మాట్లాడతాయి, చెడు ఆలోచనలు తెస్తాయి, విగ్రహారాధన చేపిస్తాయి, ఇంకా దురాశ కలగజేస్తాయి, కామ కోరికలు కలగజేసి అంత చెడ్డ దెయ్యాలను తెచ్చుకుందంట. ఇది కాస్తో కూస్తో జర మనం మంచోళ్ళమే, కానీ మనకంటే చెడ్డోళ్ళకు మనం ఏం చెప్పాలి? దేవుని సువార్త వాళ్ళకు అందించి వాళ్ళని ఏం చేయాలి? రక్షణలోకి తీసుకురావాలి. కానీ అంత పని మనం ఎందుకు చేస్తాం? చెయ్యం. దేవుని పిల్లరా, దెయ్యాల సామ్రాజ్యాన్ని దెయ్యాలు ఎంత మంచిగా చేసుకుంటున్నాయి చూడు. వాటిలో ఐక్యత. అవి కొట్టుకున్నాయా? తిట్టుకున్నాయా? చూసారా? ఇప్పటిదాకా సేన అనే దెయ్యం అన్కౌంటబుల్, చాలా దెయ్యాలంట. అవి ఏమైనా కొట్టుకున్నాయా? ఉప్పు లేదు, చింతపండు లేదు, కారం లేదు, నూనె లేదు, బువ్వ లేదని బట్టలే కొట్టుకున్నాయా? జ్వరం గోలేదు, కడుపు నొప్పి గోలేదు, తలనొప్పి గోలేదు, కొట్టుకున్నాయా? కొట్టుకున్నాయా? కొన్ని లక్షల దెయ్యాలు ఎంత ఐక్యతతో ఉన్నాయి, ఎంత ఐక్యతతో. అంత ఐక్యతతో ఉండి వాటి పని ఎంత చక్కగా జరిగిస్తున్నాయి. మనం ఇంట్లో 5 మంది ఉన్నాం అనుకో, ఎన్ని గొడవలు అవుతాయి అండి రోజుకు? అంతెందుకు, మీకు 500 ఇస్తా. ఒక 10 రోజులు భార్య భర్త ఒక్క మాట అనుకోకుండా ఉండండి, 500 ఇస్తా. భార్య భర్త ఒక్క మాట అనుకోకుండా ఉంటారా? 10 రోజులు అంత లేదు అసలు. దెయ్యాల దగ్గర ఉన్న ఐక్యత మనుషుల దగ్గర, విశ్వాసుల దగ్గర కనిపించట్లేదు. అవి ఏం చేస్తున్నాయి? మళ్ళా ఐక్యతతో ఉండే అన్ని వేలు లక్షలు ఐక్యతతో ఉండి వాటి పని ఏంటి? మార్కు సువార్త 5వ అధ్యాయం 5వ వచనం. మార్కు సువార్త 5వ అధ్యాయం 5వ వచనం. మార్కు సువార్త 5వ అధ్యాయం 5వ వచనం. వాడు ఎల్లప్పుడూ రాత్రింబగలు సమాధుల్లోనూ కొండలలోను కేకలు వేయచ్చు, తనను తాను రాళ్లతో గాయపరుచుకొనొచ్చు ఉండెను. చూడండి, అన్ని దెయ్యాలు, లక్షల కొద్ది దెయ్యాలు ఆ వ్యక్తుడిలో ఉండి సైలెంట్గా పనిచేస్తున్నాయి. ఏం పని?
వాని సమాధులలో దిప్పుతున్నాయి, కొండలలో దిప్పుతున్నాయి. వాని శరీరాన్ని మొత్తం వాడు ఏం చేస్తున్నాడు, రాళ్ళతో కోసుకొని వాడు చచ్చేటట్టు చేస్తున్నాయి. మనం సైలెంట్గా చేస్తామా దేవుని పని? ఇద్దరికి సువార్త చెప్పి తీసుకొచ్చినాం అనుకో, ఇక చూడండి, ఇక ఒక 5 మందికి సువార్త చెప్పి తీసుకొచ్చినాం అనుకో, ఇక చూడండి. వారంలో 2 రోజులు ఉపవాసం ఉండి సంఘం కొరకు ప్రార్థన చేస్తున్నాం అనుకో, ఇక చూడండి. ఇక యూట్యూబ్లలో చూస్తలేమా ఇప్పుడు మనం? ఎంత ఎగురుడు, ఎంత దుంకుడు. దేవుని పిల్లలారా, కానీ దెయ్యాలు సైలెంట్గా మళ్ళీ ఐక్యత కలిగి సైలెంట్గా చేసే పని చేస్తున్నాయి. వాడి రాజ్యాన్ని విస్తరింపజేస్తూ ఉన్నాయి. కానీ దేవుని రాజ్యాన్ని సైలెంట్గా ఉండి విస్తరింపజేస్తున్నారా? చేయట్లే. హడావిడి ఎక్కువ, మనకు గంతులు వేయడం ఎక్కువ. ఒక కాలనీలో, ఒక గ్రామంలో మనం బ్రతున్నామంటే సైలెంట్గా పని జరిగిపోతుండాలి. ఒక్కొక్క ఆత్మ నీ ఇంటి పక్కల్ని, ఇంటి వెనుకోల్ని, కాలనీలో ఒక్కొక్క కుటుంబం చిన్న చిన్నగా దేవునికి పరిచయం అవుతుండాలి, దేవుని సన్నిధికి వస్తుండాలి. లేదు. ఐక్యత. 133 కీర్తన మొదటి వచనం. 133 కీర్తన మొదటి వచనం. సహోదరులు ఐక్యత కలిగి ఉండుట, నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరం అండి. ఏది రమణీయము, ఏది మనోహరం అంట? సహోదరులు, సహోదరులు ఐక్యత కలిగి నివసించుట. ఇప్పుడు దెయ్యాలలో ఐక్యత ఉందా, మనుషులలో ఐక్యత ఉందా? చెప్పండి అక్కడ. ఐక్యత ఎవరిలో ఉంది? అది దెయ్యాలలో ఐక్యత ఉందండి. ఒక దెయ్యం మీద ఒక దెయ్యం చాడీలు చెప్పుకుంటుందా? ఒక దెయ్యం మీద ఒక దెయ్యము అబద్ధాలు చెప్పుకుంటుందా? ఆ దెయ్యాలు ఆస్తుల కొరకు, ఐశ్వర్యాల కొరకు, వీటి కొరకు ప్రాకులాడుతున్నాయా? ఆ దెయ్యాలని మనుష్య ఆత్మను నిత్య నరకానికి తీసుకెళ్లాలనే ప్రయాస, మనుషులను దేవునికి దూరం చేయాలనే ప్రయాస. తెలుసా? దేవుని పిల్లారా, ఎందుకు ఇంత ప్రయాస పడుతున్నాయి అంటే లెక్క ఉంది. ఏముంది? తీర్పు ఉంది, లెక్క ఉంది. మరి అవి ఆ లెక్క తీర్పులో పాల్గొని ఆ లెక్క అంతా తీసుకెళ్ళి పరలోకాన్ని పంపిస్తాడు వాటిని. అవి ఎంత లెక్క చెప్పినా, ఎంత తన్లాడి ఎన్ని ఆత్మలను సంపాదించుకున్నా వాటి గతి ఎక్కడికి? నిత్య నరకాగ్నికి, నిత్య పాతాళానికి. నిరీక్షణ లేని వాటికే దేవుడి పేరంటే అంత భయము, లెక్క అప్పగించాలనే అంత దృక్పథం కలిగి ఉంటే, నిరీక్షణ కలిగిన మనము ఎంత దృక్పథం కలిగి ఉండాలి, ఎంత పట్టు కలిగి బ్రతకాలి, ఎంత సాధన చేయాలి. రోమాపత్రిక 12వ అధ్యాయం మొదటి వచనం. రోమాపత్రిక 12వ అధ్యాయం మొదటి వచనం, త్వరగా. కాబట్టి సహోదరులారా, ఆగో, ఏముంది ఇక్కడ వాక్యము? సజీవ యాగముగా మీ శరీరాలను దేవునికి సమర్పించాలి. శరీరాలను నాకు అప్పగించండి, నాకు ఇవ్వండి అని ఎప్పుడు అడిగాడు దేవుడు? ఎన్ని సంవత్సరాలు అవుతుందండి? దగ్గర 2000 సంవత్సరాలు. ఇప్పుడు దేవుడు అడిగి ఆ మాట రాసిపెట్టి 2000 సంవత్సరాలు. చాలామంది అంటారు ఈ హృదయాన్ని అప్పగిస్తే సరిపోతుంది, మరి శరీరము
శరీరాన్ని అప్పగించమని బైబిల్లో లేదా? శరీరాన్ని అప్పగించమని దేవుడు ఎప్పుడు అడిగాడు? ఎన్ని సంవత్సరాల క్రితం అడిగాడు దేవుడు, మీ శరీరములు నాకు ఇవ్వండి అని. ఈ శరీరాన్ని ప్రతి దానికి అప్పగిస్తాం. తాగుడికి ఏమంటే ఇస్తాం, బూతు మాటలకి ఏమంటే ఇస్తాం, చెడు తలంపులకి ఏమంటే ఇస్తాం, చెడు మాటలకి ఏమంటే ఇస్తాం, భయంకరమైన కామపు కోరికలకి ఏమంటే ఇస్తాం, బీరుకు, బ్రాండ్కి, విస్కీకి ఏమంటే ఇస్తాం. చివరికి ఈ శరీరాన్ని దెయ్యానికైనా ఇస్తాం, కానీ ఎవరికి ఏమో దీని? దేవునికి ఏమో. ఎవరికి అప్పగించాం? కానీ శరీరాన్ని కలగజేసి శరీరాన్ని నాకు ఇవ్వు అని అడిగింది ఎవరు? దేవుడు అండి. దేవుడు ఎందుకు అడిగాడు? శరీర కోరికలు డేంజర్. గలతీల రాసిన పత్రిక 5వ అధ్యాయం 18వ వచనం నుండి. గలతీల రాసిన పత్రిక 5:18. శరీర కార్యములు స్పష్టమైనవి ఏంటివి? అవేవనగా జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహము, మత్సరము, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మతతత్వలు, అల్లరితో కూడిన ఆట పాటలు. ఇవన్నీ వేటి ద్వారా జరిగే కార్యాలు? దేని ద్వారా జరుగుతాయి? అన్నీ శరీరము ద్వారా అండి. అందుకే 2000 సంవత్సరాల క్రితమే దేవుడు మీ శరీరములు నాకివుడి. ఎన్ని కార్యాలు ఉన్నాయి చూసారా? శరీరం జరిగించేటివి, శరీరం వల్ల జరిగే కార్యాలు ఎన్నున్నాయో చూశారుగా. ఎంత డేంజర్! దేవుని పిల్లల, మీకు నేను చెప్పేది ఒకటే. కాబట్టి శరీరాన్ని దేవునికి సజీవంగా సమర్పించుకోవాలి. ఇష్టం ఉన్నట్టు దీన్ని పోషించొద్దు, ఇష్టం ఉన్నట్టు దీంతో ఆటలాడద్దు. దీన్ని చాలా కంట్రోల్ చేయాలి. హల్లెలూయా, హల్లెలూయా. శరీర క్రియలు నువ్వు కంట్రోల్ చేయకపోయావా, నీకు మిగిలేది ఏందో తెలుసా? దొరికేది ఏందో తెలుసా? అగ్ని గంధకములతో మండు గుండం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి లెక్క దేవుడు అడుగుతాడు. ఐక్యత ఖచ్చితంగా ఇంపార్టెంట్. శరీర కార్యాలను తొలగించుకుంటే చాలా ప్రాముఖ్యం, చాలా ఇంపార్టెంట్, చాలా ప్రాముఖ్యము. వీటన్నిటి విషయాల గురించి లెక్క ఉంటుంది. మళ్ళీ ఇంకా ఏ విషయంలో లెక్క ఉంటుంది? ఫస్ట్ మనం చూద్దాం. మత్తయి సువార్త 25వ అధ్యాయం 14వ వచనం నుండి చదువుదాం. మత్తయి సువార్త 25వ అధ్యాయం 14వ వచనం నుండి. అక్కడ దేవుడు లెక్క అడిగాడు, కొందరిని లెక్క అడిగాడు. లెక్క అడిగితే లెక్క కరెక్ట్గా చూపించని వానికి పట్టిన గతి ఏంటో ఇక్కడ ఉంది. టగటగ చదువు. ఒకరికి 5 తలాంతులను, ఒకరికి 2 తలాంతులను, ఒకరికి 1 తలాంతును. ఎవరి సామర్థ్యం కొలది, ఎవరి జ్ఞానం కొలది, ఎవరి ఆరోగ్యం కొలది, ఎవరి బలం కొలది, ఎవరి చదువు కొలది వారికి అప్పగించెను. వెంటనే దేశాంతరం పోయెను, అంటే పరలోకానికి వెళ్ళిపోయాడు. 5 తలాంతులు తీసుకున్నవాడు వెళ్ళి వాటితో వ్యాపారం చేసి 5 తలాంతులకు 5 తలాంతులు సంపాదించెను. 2 తలాంతులు తీసుకున్నవాడు
మరి 2 సంపాదించాను. అయితే ఒక్క తలాంతు తీసుకున్నవాడు వెళ్ళి భూమి తోడి తన యజమానిని సొమ్ము దాచిపెట్టవలనని ఆ భూమిలో నాటాడంట. భూమిలో నాటి కప్పి పెట్టాడంట ఒక్క తలాంతు. తర్వాత యజమానుడు వచ్చాడు, లెక్క అడుగుతున్నాడు. వారి యొద్ద ఏం చూసుకున్నాడు? లెక్క చూచుకొనెను. అప్పుడు 5 తలాంతులు తీసుకున్నవాడు మరి 5 తలాంతులు తెచ్చి, అయ్యా నువ్వు నాకు 5 తలాంతులు అప్పగించితివి, అవియుగాక ఇంకా 5 తలాంతులు సంపాదిస్తిని అని చెప్పాను. మంచి పేరు, బల నమ్మకమైన మంచి దాసుడా, నువ్వు కొంచెంలో నమ్మకంగా ఉన్నావు, అనేకమైన వాటిపైన నేను నియమించదను. నీ యజమానుని సంతోషంలో అంటే పరలోకములో నువ్వు ఉందువుగాక అని అర్థం. తర్వాత 2 తలాంతులోని ఆగో 2 తలాంతులోని కూడా పరలోకమే. ఏమంటుండు? ఒక్క తలాంతుకు 1 తలాంతు సంపాదించాలిగా. ఏం సంపాదించాలి? అది తీసుకెళ్ళి భూమిలో నాటి మట్టి కప్పి పెట్టాడు. యజమానుడు వచ్చి లెక్క అడుగుతుంటే 5 తలాంతులోడు 5కు 5 సంపాదించాడు, 2 తలాంతులోడు 2కు 2 సంపాదించాడు. ఈ 1 తలాంతుడు ఒక్కటే తెచ్చి అయ్యా ఇదిగో అయ్యా అని ఇచ్చాడు. ఇస్తే అప్పుడు దేవుడు ఏమంటుండు? సోమరివైన చెడ్డ దాసుడా, నేను విత్తని చోట కొయ్యవాడను. పనికి మాలిన దాసుని వెలుపటి చీకటి కలిగిన వెలుపటి చీకటిలో తోసివేడు అంటే నరకాగ్నిలో తోసివేడు. లెక్క అప్పచెప్పని వారికి పట్టే గతి ఏంటిది? నిత్య నరకము. అక్కడ పండ్లు కొరుకుట ఇంకా ఏడుచుట ఉంటాయి. లెక్క చెప్పాలక్కలరా. దేవుడు నిన్ను పిలిచాడు, నువ్వు ఆయనకు లెక్క చెప్పాలి. దయ్యాలు సంపాదిస్తున్నాయి ఆత్మలని, నువ్వు సంపాదిస్తున్నావా? లెక్క చెప్పాలి. కాబట్టి దయచేసి దేవుని పని చేయండి, దేవుని పని చేయండి. ఇంకా లెక్క ఏమప్ప చెప్పాలి అంటే, దేవుని పిల్లరా, భూమి మీద దేవుడు నిన్ను కలగజేశాడు గనక నీకు ఆయుష్ 60, 70, 80, 90 సంవత్సరాలు ఇచ్చాడు గనక ఆ 70, 80 సంవత్సరాలు నువ్వు అనుభవించిన దేవుని ఈవుల లెక్క చెప్పాలి. ఏంటివి నాయన దేవుని ఈవుల లెక్క అంటే? గాలి ఎంత గాలి తీసుకున్నావు 70 సంవత్సరాలను? మొన్న గాలి ఆడలే, అమ్మకు ఆక్సిజన్ పెట్టాం.
ఆక్సిజన్ ఐసీయూలో పెట్టినందుకు రోజుకు 5,000 6,000 బిల్లు వేశారు ఆక్సిజన్ పెట్టినందుకు. ఇంకా వెంటిలేషన్ మీదకి వెళ్తే రోజుకు 12,000 15,000. రోజుకు 10,000 అంటే 10 రోజులకి ఎంత కావాలండి బిల్లు? ఎంత కావాలి? ₹1,00,000 అయితే. మరి 70 సంవత్సరాలకి ఎంత కావాలి? దేవుడు నీకు ఫ్రీగా గాలి ఇచ్చాడు. ఈ గాలి తీసుకుంటున్నావు, రేపు లెక్క ఉండదు అనుకుంటున్నావా? ఎంత గాలి తీసుకున్నావో దానికి దేవుడు బిల్లేస్తే తట్టుకోగలుగుతావా? ఒక్కరోజు బిల్లు కట్టగలుగుతావా? లేదా ఒక 10 రోజుల బిల్లు కట్టగలుగుతావా? ఇప్పుడు వాటర్ బాటిల్ కావాలంటే ఒకటి కొనుక్కొని తాగుతున్నాం. ఒక వాటర్ బాటిల్ ఎంత అండి? ₹20. ఫిల్టర్ దగ్గరికి వెళ్తే ఒక క్యాను ₹10 ₹20, ఒక 10 లీటర్ల క్యాను. మరి స్నానం చేసే నీళ్ళు, గిన్నెలు కడుక్కునే నీళ్ళు, ఇండ్లు కడుక్కునే నీళ్ళు, బండలు కడుక్కునే ఇల్లు, డిష్లు క్లీన్ చేసుకునే ఇల్లు, బట్టలు క్లీన్ చేసుకునే నీళ్ళు, వీటన్నిటికీ ఎంత బిల్లు కట్టాలో? నీ ఇంటి ముంగట నాటిన చెట్టుకు నీళ్ళు, నీ ఇంటి ముంగట సాదే మేకకు నీళ్ళు, పశువుకు నీళ్ళు, వాటిని కడగనీక నీళ్ళు, నువ్వు పంటేస్తే ఆ పంటకు నీళ్ళు, లెక్కుండదు అనుకుంటున్నావా? ఖచ్చితంగా లెక్కుంటుంది. లెక్క చెప్పాలి. అయ్యే నీళ్ళని కొని నువ్వు నీ పంటకు పోసుకో, ఎన్ని డబ్బులు కావాలి? నీళ్లు కొని నీ మేకకు బట్టి, నీ బర్రెకు బట్టి, నీ పశువు బట్టి నీళ్లు కొని స్నానం చేయి, ఎంత డబ్బు అవుతుందో లెక్క చెప్పుకోవాలి. విత్తనం వేస్తే ఆ విత్తనము చచ్చిపోయి చెట్టు అయ్యి అది పెద్దగా అయ్యి ఫలాలు ఇస్తుందిగా. ఈరోజు నువ్వు తింటున్న ప్రతి తిండి, భోజనం, ఆపిల్ పండ్లని, ఇంకా బత్తాయి పళ్ళని, ఆరెంజ్, అంగూర, డ్రాగన్ ఫ్రూట్స్. రక్తం తగ్గిందంటే డ్రాగన్ ఫ్రూట్స్. ఈ పంట విషయంలో నువ్వు లెక్క చెప్పుకోవాలి. తిన్న తిండి విషయంలో తెలుసా? లేదా నువ్వే విత్తనాన్ని లోపలేసి ఫలింపజేసుకొని దాని కాయలు తినాలంటే నీ వల్ల అవుతుందా? కాదండి, కాదు. లెక్క చెప్పాలి. లెక్క పక్కా చెప్పాలి. ఇలాగ ప్రతి విషయంలో ఇప్పుడు తక్కువ రైస్ తింటామండి మనం. ఇప్పుడు ఈమె ఉన్నది, ఇప్పుడు ఈమె పుట్టి ఎన్ని సంవత్సరాలు అంటాను? 13 సంవత్సరాలు 14 సంవత్సరాలు ఉంటుంది ఈమె. ఇప్పుడు పుట్టినప్పటి నుండి ఇప్పటిదాకా ఎన్ని బియ్యం తినొచ్చు ఈమె? 1/2 క్వింటాల్ తినొచ్చుగా. 1/2 క్వింటాల్ తిన్నదా? 50 కిలోలు తినొచ్చు ఉండొచ్చా? ఎక్కువ తింటుంది. సరే, 1 క్వింటాల్ తిన్నది అనుకుందాం కదా. రోజుకు ఒక 1/2 కిలో పెట్టుకున్నా కానీ క్వింటాల్లో సంవత్సరం కూడా కాదు. అమ్మో, ఎక్కువనే తిన్నది. దేవుడిస్తా చాలా ఎక్కువ. అట్లా చూసుకుంటే ఓ 5-6 క్వింటాలు తిన్నట్టున్నా. వాటన్నిటికీ ఏం చేయాలి? ఎటుకుంటా పుణ్యానికి వస్తుంది, భూమి వండుతుంది అని తినేస్తున్నావు. కూరగాయలు, వంకాయలు, దొండకాయలు, బెండకాయలు, సొరకాయలు అన్నీ, కోళ్ళు, మేకలు అన్నీ కోసుకొని తింటూనే ఉన్నావు. ఎన్ని కిలోలు చికెన్ తిన్నదో? వీళ్ళింట్లో ఎప్పుడు చికెనే. ఎన్ని కిలోలు చికెన్ తిన్నదో, ఎన్ని గుడ్లు తిన్నదో? ఒక్కమ కాదు, ఇక్కడ అందరం. వాటన్నిటికీ ఏం చెప్పాలి దేవునికి?
లెక్క అండి. లెక్క పక్క చెప్పాలి. అడుగుతాడు ఆయన లెక్క. అందుకే ఏమంటుండే ఎబ్రీలకు రాసిన పత్రిక 13:11 4:13 4 అధ్యాయం 13 వరకు, ఎవరికి లెక్క అప్పచెప్పవలసి ఉన్నదో ఆయన కన్నులకు సమస్తం ఎలా కనబడుతుంది? తేటగా తేటగా. హల్లెలూయా. తెచ్చి పెట్టడమే కాదు, నేను నా కష్టం నేనన్నా అంటే మరి దేవుని కష్టం వల్లనే కదా నువ్వు బతుంది. దేవుని కష్టం వల్లనేగా. దేవుని పిల్లలారా, మీకు నేను చెప్పేది ఒకటి, లెక్క చెప్పాలి. ఏం చెప్పాలి? లెక్క. కాబట్టి దయచేసి మీకు నేను చెప్పేది ఒకటే, లెక్క అప్పగించాలి. 70 సంవత్సరాలు 80 సంవత్సరాలు ఎన్ని నీళ్ళు తాగినావు? ఎంత భోజనం చేసినావు? ఎన్ని కూరగాయలు తిన్నావు? ఎన్ని ఆకులు తిన్నావు? ఎన్ని మందులు మింగినావు? ఎన్ని తానికలు తాగినావు? ఎంత రైస్ తిన్నావు? అన్నిటి గురించి ఏం చెప్పాలి? లెక్క. లెక్క చెప్పాలండి. ఏమన్నా బత్తమా దేవుని ముంగట? దేవుని ఎదుట నిలబడితే అంత సులభం అనుకుంటురా? అంత ఈజీ అనుకుంటురా? లెక్క. లెక్క చెప్పాలి. శరీరంతో ఏ పనులు పడతాయి చేయకూడదండి. ఆ క్రియల గూర్చిన లెక్క ఉంటుందని ప్రకటన గ్రంథంలో ఉంది. ఆమేన్. హల్లెలూయా. కీర్తనల గ్రంథం 90 అధ్యాయం 10వ వచనం. కీర్తనల గ్రంథం 90 అధ్యాయం 10వ వచనం. అప్పటి నుండి ఏం చేసాను? ఒక గ్లాస్ పెడితే బాగుంది. వచ్చే వారంలో ఒక గ్లాస్ పెట్టాను. ఇవ్వకూడదు. మా ఆయుష్కాలము 70 సంవత్సరములు, అధిక బలమున్న ఎడల 80 సంవత్సరములకు. అయినను వాటి వైభవము ఆగో. ఏటి ఆయాసము? 70-80 సంవత్సరాలు వెళ్ళాకనా? లేట వాటి అన్నిటిగా? వాక్యం ఏమన్నది? వాటి అన్నిటికేగా. నువ్వు 70 బతికావా, 80 సంవత్సరాలు బతికావా, 70 సంవత్సరాలు బతికావా, 50 బతికావా, 40 బతికావా, ఆ బతుకు దినములు అన్నిట ఏందంట? అయినా వాటి దినములు ఆయాసం. అంటే దినముల లెక్క చెప్పాలి దేవునికి. హల్లెలూయా. మీకు విషయం తెలుసా? మత్తయి సువార్త 12:36 కోటి రూపాయల మాట చూపిస్తేనా అండి. మత్తయి సువార్త 12వ అధ్యాయం 36వ వచనం. నేను మీతో చెప్పున్నదేమనగా, మనుషులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గూర్చి విమర్శ దినమున లెక్క చెప్పవలసి ఉన్నది. మాటల లెక్కనే చెప్పవలసి ఉంటే క్రియల లెక్క రాదా? డబ్బుల లెక్క రాదా? తినే తిండి లెక్క రాదా? పీల్చిన గాలి లెక్క రాదా? తాగిన నీళ్ళ లెక్క రాదా? బతికిన దినముల లెక్క రాదా? హల్లెలూయా. ఒకవేళ పుక్కడికి నువ్వు భూమి మీద తల్లి గర్భంలో పుట్టి నీళ్లు తాగి మంచిగా భూమి మీద పంట చేసుకొని తిని మంచిగా సుఖంగా బతికేటందుకైతే దేవుడు నిన్ను తయారు చేయడు. అందుకు నిన్ను దేవుడు తయారు చేయడు. వీటన్నిటి దినముల లెక్క ఉంటుంది. హల్లెలూయా. హల్లెలూయా. కొంతమంది దేవుడి దశంభాగం ఇయ్యరండి, దేవుని పని చేయరండి, ఆ భోజన పరిచర్యలో ఇన్వాల్వ్ గారండి, ఈ మందిర పరిచర్యలో ఇన్వాల్వ్ గారు, ఉపవాసాలు ఉండరు, జాగారాలు చేయరు, సువార్త ప్రకటించరు, ఆత్మలను రక్షించరు, ఇంటికాడ బొడ్డెమ్మల్లా ఊగుకుంటారు. ఇట్లా ఏం పోయే కాలం నాకు అర్థం కావట్లే. బొడ్డెమ్మల్లా ఊగుకుంటారు. కొన్ని ఆత్మల రక్షణలోకి తీసుకురారు.
రేపు దేవునికి లెక్క చెప్పాలనే భయం, కనీస భయం ఉండదు. మీకంటే ఎక్కువ చదువుకున్నా నేను, పిచ్చోళ్ళలాగా తిరుగుతున్నా తెలుసా, పిచ్చోళ్ళలాగా తిరుగుతున్నా. దేవుని పని కొరకు, దేవుని రాజ్య విస్తరణ కొరకు మన మనస్సాక్షి మనకు సాక్ష్యం ఇవ్వాలి రేపు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. అలా కాంచెలు నేర్పించుకుంటూ వస్తున్న ఒక్కొక్కరికి అల కాంచెలి, దేవుని జ్ఞానము అల కాంచెలి. అదే అంటారుగా యూకేజా, ఫస్ట్ యూకేజీనా, ఎల్కేజీ, నర్సరా, నర్సరీ తర్వాత ఎల్కేజీ తర్వాత యూకేజీ తర్వాత ఫస్ట్ క్లాస్. అమ్మ 3 సంవత్సరాల ముందు అప్పుడేమో డైరెక్ట్ మమ్మల్ని తీసుకుపోయి ఫస్ట్ క్లాస్లో ఊగబెట్టేది. ఇగో ఇక్కడ నర్సరీ కాంచెలు నేర్పించుకుంటూ వస్తున్న ఒక్కొక్కరికి నేను. అదే ఆంధ్ర ప్రాంతానికి వెళ్తే అంత అవసరం లేదు నర్సరీ కాంచె. ఆల్రెడీ వాళ్ళు 10th ఇంటర్ డిగ్రీ చదివి ఉంటారు ఆత్మీయ పోరాటంలో. ఇక్కడ అలా కాదు. హల్లెలూయా, హల్లెలూయా. వాళ్ళకు సులభంగా అర్థమైపోతుంది వాక్యం, ఈజీగా వాళ్ళని ఎంకరేజ్ చేయొచ్చు. ఇప్పుడు 1, 2 చదివిరు అనుకో, తీసుకుపోయి డాక్టర్ సీట్లో కూకబెట్టినావు అనుకో, మనుషులు మందులు రాసే డాక్టర్, మనుషులను చంపుతారా బతికిస్తారా? ఎంతమంది చంపుతారు? ఒక్క రోజుట్లో దేశ జనాభా తగ్గిపోతుంది. కాబట్టి దేవుని పిల్లారా, లెక్క చెప్పుకోవాలి దేవునికి. అందుకే భయపడుతూ ఉండాలి, వణుకుతూ ఉండాలి, వణుకుతూ ఉండాలి. మరి ఈ లెక్క అంతా ఎక్కడ తీరుతుందయ్యా? ఇప్పుడు నీళ్లు తాగిన లెక్క కంటే ఆడ డబ్బులు వేస్తే ఎక్కడ కడతాం మనం? తిన్న తిండికి లెక్క ఆడ కట్టమంటే ఎడగడతాం? ఎడగడతాం? తాగిన నీళ్లకు, పీల్చిన గాలికి, నిలబడ్డ భూమికి, అమ్మో ఈ లెక్కలు మనం కట్టలేము. ఒక్కరోజు లెక్క కట్టం, దేవునికి ఆ సంపాదన తీర్చలేం. మరి ఎట్లా? ఆ లెక్కంతా తీరాలంటే ఒక్క మాటలో తీరిపోయేటట్టు దేవుడు చూపించాడు బైబిల్లో. చదవండి, మార్కు సువార్త 16వ అధ్యాయం 15వ వచనం. మార్కు సువార్త 16:15. మరియు మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించుడి. నమ్మి బాప్తీసం పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి నిత్య నరకాగ్నే. నీవు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించి ఆత్మలను రక్షిస్తే చాలు, ఈ లెక్క అంతా సరితూగుతుంది దానికి. ఆమేన్, ఈ లెక్క అంతా సరితూగుతుంది. అందుకే యేసయ్య మీరు సర్వలోకానికి వెళ్ళండి. శిశువులు ఆయన దగ్గరికి వస్తే ఏం చెప్తుండు? వెళ్ళండి, ఆత్మలను రక్షించండి అని చెప్తుండు. కొంతమంది స్త్రీలు, ఆయనకు పరిచయం చేసే స్త్రీలు వస్తే ఏమంటుండు? వెళ్ళండి, ఆత్మలను రక్షించండి. పంపించాడండి ఆయన, ఆత్మలను రక్షించండి అని. దేవుని పిల్లలారా, ఈ ఒక్క పని నువ్వు చేస్తే ఈ లెక్క అంతా ఏమవుతుంది? ఫినిష్. ఈ ఒక్క పని చేయకుండా అన్ని తిని బొడ్డెమలా కూకుంటే లెక్క పక్క. నువ్వు కిరీటాలు కోల్పోతావు, కొత్త పేర్లు కోల్పోతావు, దేవుని సింహాసనాలు కోల్పోతావు, వీలైతే పరలోకంలో స్థానాన్ని కూడా కోల్పోతావు. జాగ్రత్త, జాగ్రత్త. పని చేసుకొని బతికేటోడు బయట అన్యుడు బతాడు, మనం బతాం తెలుసా? సమాజంలో ఉన్నవాడు పని చేసుకునే బతాడు, మనం కూడా పని చేసుకునే బతాం. ఆ వారికి మనకు తేడా ఏంది? మనం చేయవలసింది ఇంకొకటి ఉంది. అదేందో తెలుసా? సువార్త, క్రీస్తు సిలువను గుర్చిన సువార్త. ఈరోజు దేవుని సువార్త చేయడానికి ఇష్టపడట్లేదు చాలామంది. ఏం చేస్తున్నారు మరి? ఏం చేస్తున్నారు తెలుసా? డబ్బు సంపాదించుకోవాలి. సువార్త ప్రకటించిన డబ్బే రావాలి, మీటింగ్లు పెట్టిన డబ్బే రావాలి, చర్చిలు కట్టిన డబ్బే రావాలి, అడుగు తీసి అడిగేస్తే డబ్బే రావాలి, తల మీద చేయి పెడితే డబ్బే రావాలి. మీటింగ్లు ఈ మధ్యలో కొన్ని
వెరైటీ మీటింగ్లు పెడతారు. ఏంటో తెలుసా? తైలాభిషేక మీటింగ్లు అని. అంటే నూనె, ఆ నూనె డబ్బాలు తెచ్చిపోస్తారండి డీసీఎం ఆడ. ఆ నూనె డబ్బాలు ఒక్కటి 10 రూపాయలు ఏం పడతాయి, అవి 100 రూపాయలు కోటి అమ్ముతారు. మళ్ళా కట్చిపులు, ఏది తెల్లని దస్తులు, అవి తెచ్చిపోస్తారు ఓ డీసీఎం. అదొక్కటి 10 రూపాయలు 20 రూపాయలు, అది ఎంతకు అమ్ముతుంటారు? 50 రూపాయలు ఒకటి. బిజినెస్, డబ్బు. మళ్ళా తైలం తీసి తల మీద పోస్తే, తల మీద చేయబెట్టి ప్రార్థన చేస్తే డబ్బే. అందుకే యేసయ్య ఏమన్నాడు తెలుసా? లూకాసు వార్త 9వ అధ్యాయం, లూకాసు వార్త 9వ అధ్యాయం, లూకాసు వార్త 9వ అధ్యాయం 57, 58 వచనాలు. లూకాసు వార్త 9, 57, 58 వచనాలు ముగిద్దాం. ఒక 3-4 నిమిషాలు. ఆగో, సకల లోకాలకు సృష్టికర్త అయినటువంటి ఆ దేవదేవునికి ఏమి లేవంట? నక్కలకు బొరియలున్నాయి, ఆకాశ పక్షులకు గూళ్ళున్నాయి, కానీ మనుష్య కుమారుడు తల వాల్చుకోవడానికి ఏం లేదంట? స్థలం లేదంట అండి, స్థలం లేదంట సృష్టికర్తకు. ఈరోజు ఒక్కొక్క విశ్వాసికి, ఒక్కొక్క పాస్టర్కు చూస్తే అపార్ట్మెంట్లు, బిల్డింగ్లు, అపార్ట్మెంట్లు తెలుసా? అపార్ట్మెంట్లు కొన్ని అయితే కట్టి అద్దెకిస్తున్నారు రెంట్లకు. ప్రతి నెల వెళ్ళి అద్దె వసూలు చేసుకుంటారు. కానీ మన తండ్రి, మన ప్రభుల వారికి ఏం లేవంట భూమి మీద? తల వాల్చుకోవడానికి కొద్ది స్థలం కూడా లేదంట, తల వాల్చుకోనిక లేదంట. మార్కు సువార్త 12వ అధ్యాయం, మార్కు సువార్త 12వ అధ్యాయం 13వ వచనం నుండి, మార్కు సువార్త 12వ అధ్యాయం 13వ వచనం నుండి. అగో, మాటలలో ఆయన చిక్కుపరచవాలనే పరిచయులు, బోధకుడా నీవు సత్యవంతుడు, నీవు ఎవరిని లక్ష్య పెట్టని వాడవని అగో ఏమడుగుతారు? కైసారుకు పన్నిచ్చుట న్యాయమా కాదా? ఇచ్చేదమా ఇయ్యకుందమా అని ఆయన అడిగారు. ఆయన వారి వేషధారణ ఎరిగి, మీరెందుకు నన్ను శోధించుచున్నారు? ఆగో, ఏం తెమ్మంటుండు యేసయ్య? ఒక్క దేనారము మీ దగ్గర ఉన్నదా? ఉంటే చూపిరంటే యేసయ్య దగ్గర ఏం లేదు, యేసయ్య దగ్గర ఏం లేదు. దేనారం అంటే ఎంత? కిందేం రాసిందాక? ₹1 లేదంటండి సృష్టికర్త దగ్గర. ఏం లేదంట? ₹1 లేదంట. ₹1. నీ దగ్గర లేదు తల్లి? ₹1 లేదు? ఉందా నీ దగ్గర? లేదు పొట్టి, నీ దగ్గర లేవు ₹1? అగో, కానీ ఎవరి దగ్గర లేదు? యేసు ప్రభుల వారి దగ్గర. లోకాలను కలగజేసిన రారాజు దగ్గర ఏం లేదంట? ₹1 లేదంట. ₹1 కూడా ఎవరిని అడుగుతుండు? మీ దగ్గర ఒకవేళ ఉంటే నాకు చూపించండి. ఈ రోజు ఉన్నటువంటి సేవకుల దగ్గర, విశ్వాసుల దగ్గర కోట్లండి, కోట్ల రూపాయలు. ఒక పాస్టర్ గారి ఖర్చు అంట రోజుకి 25,000 అంట. ఆయన ఖర్చు, తినే ఫుడ్ ఖర్చు. ఒక పాస్టర్ గారి కారు ఖర్చు రోజుకి 25,000 అంట.
ఒక పాస్టర్ ఖర్చు లెక్కలేసి చూస్తే రోజుకు 73,000 ఖర్చు ఒక ఆయనకు. 73,000. ఆయన స్నానం చేసే వాటర్ కూడా మినరల్ వాటర్ అంట. మనం తాగే వాటర్ ఉంటాయిగా డబ్బలు, ఆ వాటర్. ఒక ఆయన తాగే నీళ్లు 7,000 లీటర్ అంట, ఒక బాటిల్ 7,000 అంట. కానీ ఏసే దగ్గర ఏం లేదు, ₹1 లేదండి. ఆయన డబ్బు సంపాదించుకోవడానికి వచ్చాడు భూమి మీద. సువార్త, రక్షణ సువార్త, రాజ్య విస్తరణ సువార్త కొరకే వచ్చాడే తప్ప డబ్బు సంపాదించుకోవడానికి రాలే ఆయన. ఇంకా అర్థం కావట్లే. అందుకే ఆయన బాటలోనే ఎవరు నడిచారు? శిష్యులు. అపోస్తుల కార్యగ్రంథం 3వ అధ్యాయం 2 నుండి 5 వచనాలు. అపోస్తుల కార్యగ్రంథం అపోస్తుల కార్యగ్రంథం 2 నుండి 5 వచనాలు. అక్క చదువురా. పుట్టినది మొదలుకొని ఏం లేవు అంటండి వాళ్ళ దగ్గర. ఎవరాళ్ళు? స్వస్థత వరాలు ఉన్నోళ్ళ లేకుంటే లేనోళ్ళ? దేవుని వరాలు, కృపావరాలు ఉన్నోళ్ళ లేనోళ్ళ? ఉఫ్ అంటే టచ్ అంటే పోయేది రకాలు కాదు. అది నీడబడితే చచ్చిన వాళ్ళు లేచి నిలబడుతున్నారు. నీడబడితే చచ్చిన వాళ్ళు లేచి నిలబడుతున్నారు. నీడబడితే రోగులు బాగుపడుతున్నారు. చెమట చుక్కలు పడితే రోగులు స్వస్థత పొందుతున్నారు. ఒక్కసారి నిలబడి ప్రకటిస్తే శాస్త్రులు, పరిచయులు, ధర్మశాస్త్ర ఉపదేశకులు 5,000 మంది వచ్చి బాప్తిస్మాలు పొందుతున్నారు. గనులండి, అంతటి గనులే. వాళ్ళ దగ్గర ఏం లేవంట, వెండి లేదంట, బంగారం లేదంట. వెండి లేదంట, బంగారం. ఈరోజు స్వస్థత వరాలు అని పేర్లు పెట్టుకుంటే ఆ గ్రౌండ్ నిండిపోతుంది. ఆడ స్వస్థతలు జరిగేది లేదు, పోయేది లేదు పెద్ద. కానీ గ్రౌండ్ నిండిపోతుంది. వాళ్ళ దగ్గర తక్కువ డబ్బు ఉందా అండి? ఇప్పుడు స్వస్థత కూడికలని పెట్టుకున్న వాళ్ళ దగ్గర తక్కువ డబ్బు ఉందా ఈరోజు? తక్కువ డబ్బా? ఎన్ని ఎకరాల భూములు ఉన్నాయండి వాళ్ళ దగ్గర? ఎన్ని ఎకరాల భూములు ఉన్నాయి? వాళ్ళ దగ్గర బంగారాలు లేవా? వెండి లేదా? వాళ్ళు కూర్చునే కుర్చీలు కూడా వెండితో చేయించుకున్నారు తెలుసా? వెండితో ఉన్నాయి, నేను చూశాను. వాళ్ళు తిరిగే కార్లు 10 లక్షలు 20 లక్షలు పెడితే వస్తాయి, కానీ 2 కోట్లు అంట, 3 కోట్లు అంట, 6 కోట్లు అంట. ఒక ఆయన కారు అయితే 8.5 కోట్లు అంట. ఆ కారు, ఆ డీజిల్ 1/2 కిలోమీటర్కు కాలిపోతుంది. లీటర్న్నర. ఏది మన హెలికాప్టర్లలో పోసేటువంటి ఆ ఆయిల్ పోయాలంట. అది 750 రూపాయలు అంట లీటర్. డబ్బు లేదా వీళ్ళ దగ్గర? కానీ లేని ఎవరి దగ్గర? అపోస్తులండి. వెండి లేవు, బంగారం లేవు. మా దగ్గర ఉన్నవి వెనకబా, మా దగ్గర ఉన్నవి మా దగ్గర ఉన్నదే మీకు ఇస్తున్నాను. ఆయన దగ్గర, వాళ్ళ దగ్గర ఉన్నది ఎవరు? నాజరేయుడు అన్న యేసు నామము. ఈరోజు యేసు నామాన్ని వదిలిపెట్టి నీకు 2 అంతస్తుల బిల్డింగ్ వస్తుందంట, 3 అంతస్తుల ఇల్లు వస్తుందంట, వచ్చే సంవత్సరానికి 2 అమ్మాయిలు పుడతారంట, అబ్బాయిలు పుడతారంట, కౌల పిల్లలంట. ఏందండి అంటే? దేవుని పిల్లలారా, లూకాసు వార్త 9వ అధ్యాయం 23వ వచనం. లూకాసు వార్త 9:23 ఇది చదువుదామిగా, ముగించుకుందాం.
ఆ, 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 ఉమ్, ఆ, ఆగో. నన్ను గూర్చిన మాటల గురించి ఎవడైతే సిగ్గుపడతాడో ఆయన మహిమతో వస్తున్నాడంట, రాబోతున్నాడంట. ఏ మహిమ అయినది? ఎలాంటి మహిమతో రాబోతున్నాడు? తండ్రి మహిమ, ఇంకొకటి కుమారుడి మహిమ, ఇంకొకటి పరిశుద్ధాత్మ మహిమ. అక్కడ ఏమున్నది? నా తండ్రి మహిమ, నా మహిమ, నా పరిశుద్ధాత్మ, త్రియేక మహిమ. అందుకే ఆయన్నే దేవుడు, యేసుక్రీస్తే. యేసుక్రీస్తే దేవుడు. మొదటి యోహాను పత్రిక 5:6 ఏముంది? తండ్రి కుమార పరిశుద్ధాత్మ ఒక్కడే, ఆయన్నే ప్రభువైన యేసుక్రీస్తు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేవుని పిల్లలారా, ఆ మహిమతో ఆయన రాబోతున్నంట. ముగ్గురి మహిమ వచ్చినప్పుడు మనల్ని ఏమంటాడు ఆయన? ఒప్పుకోడంట, సిగ్గుపరుస్తాడంట. వీరెవరో నాకు తెలియదు పా అంటాడంట. మత్తయి సువార్త 7:7 ప్రకారం, 7:21, 22, 23 ప్రకారం ఏముంది? ఆ వీరెవరో నాకు తెలియదు, తెలియదు. ఉమ్మి వేస్తాడంట. ఆయన గురించి, ఆయన మాటల గురించి సిగ్గుపడుతున్నావా? చెప్పడానికి భయపడుతున్నావా? వణికిపోతున్నావా? పిరికితనం ఉండొద్దండి. ప్రకటన గ్రంథం 21:8 ప్రకారం పిరికి వారు దేవుని రాజ్యానికి వెళ్తారా? వెళ్ళరు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేవుని పిల్లారా, సువార్త ప్రకటించాలి, లెక్క అప్పచెప్పడానికి సిద్ధంగా ఉండాలి. ఈ రోజు ఇప్పుడు వస్తున్నాడన్న గుండె మీద చేసుకొని ధైర్యంగా నిలబడాలి. నేను లెక్క అప్పచెప్పగలుగుతున్నా దేవునికి అని. ఉందా ధైర్యం? ఉందా? మరి ఏం సిద్ధపాటు అంటే ఏంది? సిద్ధపాటు అంటే ఏంటిది? సిద్ధపాటు అంటే ఏంటిది? లెక్క చెప్పాలి దేవునికి. తల వెంట్రుకలు ఒకటి ఆయనకు తెలియకుండా ఊడిపోదు, తిరిగి మొలవదంట. తల వెంట్రుకల లెక్క నాకు తెలుసు అంటుండ ఆయన. మాటల లెక్క చెప్పాలి, చూపుల లెక్క చెప్పాలి, ఆలోచన లెక్క చెప్పాలి. వ్యర్థమైన పనికి మాలిన ఆలోచనలు మందు వేసుకొని అవి వద్దు. లెక్క చెప్పాలి దేవునికి అని నిష్ఠత కలిగి భక్తి చేయాలి. ఆమెన్. నీ పరిస్థితులన్నీ దేవునికి తెలుసు. వాటన్నిటి నుండి నిన్ను విడిపిస్తాడు. నిన్ను శోధించేది దేవుడు కాదు, దేవుడు కాదని ఉన్నది యాకోబు పత్రికలో 2వ అధ్యాయంలో. దేవుడు కాదు నిన్ను శోధించేది, నీకు రోగం తెచ్చేది, నీకు బాధలు తెచ్చేది, నీకు అప్పులు తెచ్చిపెట్టేది, నిన్ను అనారోగ్యానికి గురి చేసేది, నీకు ఇబ్బందులు తెచ్చేది, అవమానాలు తెచ్చేది దేవుడు కాదండి. ఆయన ఎవ్వరిని శోధించేవాడు కాదు. నేను దేవుని వల్ల శోధింపబడుతున్నాను అని అనకూడదు అని రాయబడ్డది బైబిల్లో. మరెవరు శోధించేది? నీ దురాశలు, నీ ఇచ్ఛక్రియలు, వాటి ద్వారా వచ్చే సాతాను ఆత్మల సహవాసాల ద్వారా నీకు ఆపదలు వస్తున్నాయి. అప్పుల్లోకి వెళ్ళిపోతున్నావు, అనారోగ్యాలకు దొరికిపోతున్నావు, ఇబ్బందులు దొరుకుతున్నావు వాటి వల్ల. కానీ దేవుడు నిన్ను మోసం చేయడు. కాబట్టి సువార్త చేయాలి. రోమాపత్రిక 10:15 ఇగో సువార్త ప్రకటించు వారి పాదాలు సుందరాలు. రోమాపత్రిక 15:21 క్రీస్తు న్యాయపీఠం ఎదుట ఒక దినం మనం ఏం చేయాలి? నిలబడాలి. క్రీస్తు నామము ఎరగని చోట్లకి వెళ్ళి ఏం చేయాలి? సువార్త ప్రకటించాలి. గలతీ పత్రిక 3:8 ఇక్కడ చూస్తే అబ్రహాముకు ఎప్పుడు సువార్త ప్రకటించబడ్డది. అందుకే ఆయన విశ్వాసులందరినీ ఏం చేసిండు? సంపాదించుకుంటూ తండ్రిగా లిఖించబడ్డాడు. 2 తిమోతి పత్రిక 1:8 సువార్త నిమిత్తము శ్రమ అనుభవించాలి. లూకా సువార్త 10:18
సువార్త ప్రకటించడానికి వెళ్ళిన శిష్యులు యేసయ్య దగ్గరకు వచ్చి, మా వల్ల దెయ్యాలు పోతున్నాయి, చచ్చిన వాళ్ళు లేస్తున్నారు, అద్భుతాలు జరుగుతాయి అంటే దేవుడు ఏమంటాడు? ఆకాశం నుండి మెరుపు వలె సాతాను పడుట చూస్తున్నాను, మీరెందుకు సువార్త ప్రకటించట్లేదు అని అడుగుతున్నాడు. దెయ్యాలు ఎలగొట్టుట, స్వస్థతలు చేయుట ఇది కాదు. సువార్త ఎందుకు ప్రకటించట్లే? ఆకాశం నుండి మెరుపు వలె ఎవరు పడుతున్నారు? సాతానుడు పడుట చూస్తున్నారు. కాబట్టి దేవుని పిల్లారా, నీ లెక్క తీరాలంటే నువ్వు చేయవలసింది ఏంటిది? సువార్త పని, సంఘ పరిచర్య. సంఘ పరిచర్య వీటిలో ముందుకెళ్ళండి, అద్భుతం చూస్తారు. మిమ్మల్ని దేవుడు నిలబెడతాడు. రేపు భయంకరమైన తీర్పులో నుండి తప్పింపబడతావు, పరలోకం నీకుంటుంది, నరకం నుండి కాపాడబడతావు. ఇంత చెప్పినా నీ ఇష్టం ఉన్నట్టు బతు అంటావా? ప్రసంగి గ్రంథంలో దేవుడు ఏం రాసి పెట్టాడు? 11:9 నీ ఇష్టం వచ్చినట్టు బతుకు, ఎంత చెప్పినా బతుకో, కానీ అవన్నిటి విషయంలో ఒకరోజు తీర్పు ఉంటుందని జ్ఞాపకం ఉంచుకో. అది మర్చిపోకో. తీర్పు ఉంటుందని జ్ఞాపకం ఉంచుకో. మోకాళ్ళు ఎత్తుదాం, చేతులు ఎత్తుదాం.